హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. మొక్కల ప్రేమికులందరూ ఎంతగానో ఇష్టంగా ఎదురు చూసే 19th గ్రాండ్ నర్సరీ మేళా అయితే 22nd అంటే ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈసారి మేళాలు అయితే 2 టైమ్స్ కండక్ట్ చేస్తున్నారండి. అంటే 22nd జనవరి టు 26th జనవరి. ఈ మేళా వచ్చేసి ఐమాక్స్ థియేటర్ దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్లో అయితే జరుగుతుందన్నమాట. రెగ్యులర్గా జరిగే మేళా వచ్చేసి 29th జనవరి టు ఫిబ్రవరి 2nd వరకు అయితే నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే జరుగుతుందండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ పర్సన్ 50 రూపీస్ అండి. అలాగే వెహికల్స్ పార్కింగ్ కూడా లోపలే ఉందన్నమాట. మనము లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, లోటస్ ఎంత చక్కగా ఉన్నాయండి. కల్వ పూలు అయితే అసలు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఈచ్ పాట్ వచ్చేసి 700 రూపీస్ అని చెప్పారు. ఈ స్టాల్లోనే ఇంకా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ అలాగే హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఇవి మన ఇంట్లో పెట్టుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ సైడ్ ఉన్న స్టాల్లో అయితే సక్యులెంట్స్, క్యాక్టస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కొన్ని రకాల హ్యాంగింగ్ పాట్స్లో అయితే వైన్స్ ఉంటాయి కదండి, తీగలు. మనకైతే అంత పెద్దగా అయితే వాటి గురించి తెలియదండి, కానీ మనము షో పర్పస్ చాలా హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా, అవైతే చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాక్టస్కి అయితే ఫ్లవరు పింక్ కలర్లో అయితే ఎంత చక్కగా పూసిందోనండి. సక్లెంట్స్ కూడా చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. చిన్న చిన్న పాట్లో సక్లెంట్స్ ఎంత చక్కగా రెడీ చేస్తారోనండి వీళ్ళైతే. చూస్తున్నారు కదా, అలాగే సక్లెంట్స్ కూడా బోన్సాయి లాగా ఒక్కటే పాట్లో డిఫరెంట్ సక్లెంట్స్ అయితే ఇలాగా సెట్ చేశారండి. ఎంత చక్కగా ఉన్నాయో అండి చూడడానికి. అలాగే ఈ స్టాల్లో అడేనియం మొక్కలు చూడండి అసలు ఎంత హెల్దీగా ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే మొత్తం కూడా బర్డ్స్ మీద అలాగే ఫ్లవరింగ్తో అయితే ఉందండి. ముద్ద అడేనియము, అలాగే మిక్స్డ్ కలర్ అడేనియము, నెంబర్ ఆఫ్ కలర్స్, అలాగే నెంబర్ ఆఫ్ ప్లాంట్లు అయితే ఉన్నాయండి. క్రోటాన్స్, అలాగే ఇంకా కొన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. స్నేక్ ప్లాంటు, అలాగే లక్కీ ప్లాంటు. ఇక్కడ చూస్తున్నారు కదా, అడేనియం అయితే చిన్న పాట్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పాట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కలోంజీ మొక్కలు చూడండి ఫుల్ బ్లూమింగ్, అలాగే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మనకు యూట్యూబర్ సాధిక గారు అయితే కలిశారు. అన్ని ఓవరాల్ గా నా దగ్గర మైక్ లేకపోవడం వల్లనైతే అక్కడ చాలా నాయిస్ డిస్టర్బెన్స్ అయితే చాలా ఉందండి. మైక్ లేకపోవడంతో మాట్లాడుకున్న మాటలు అయితే ఏవి సరిగా వినపడట్లేదు. సో అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. సాధిక గారు అయితే చాలా చక్కగా సరదాగా మాట్లాడారండి. అలాగే తననైతే మన గార్డెన్ టూర్ చేయడానికి కూడా ఇన్వైట్ చేశాను. తను తప్పకుండా వస్తానని అయితే చెప్పారండి. ఫస్ట్ స్టాల్లోనే సాధిక గారు కలిశారండి. సో వాళ్ళు కూడా వీడియో తీయడానికే వచ్చారన్నమాట. తనతో మాట్లాడిన తర్వాత మన వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేశానండి. అదే స్టాల్లో గులాబీలు చూసారా అండి, అసలు ఎంత చక్కగా ఉన్నాయో. కాశ్మీర్ రోజెస్, అలాగే సెంటర్ రోజెస్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఈ స్టాల్లో డబల్ డిలైట్ సెంటెడ్ రోజెస్ అయితే చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కరే ఎన్ని మొక్కలు కొనుక్కున్నారో చూడండి. అన్నీ కూడా డబల్ కలర్ రోజెస్, అలాగే ఆరెంజ్, చామంతి, బంతి మొక్కలు అయితే చాలానే తీసుకున్నారండి వీళ్ళైతే. ఈ స్టాల్కి ఎదురుగానే పార్ట్స్ అండ్ మోర్ అండి. ఈ స్టాల్లో అయితే చూస్తున్నారు కదా, బోన్సాయి మొక్కలు అయితే ఎంత చక్కగా రెడీ చేసి పెట్టారో. అలాగే టాయ్స్ అండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని మన హోమ్ డెకర్గా ఉపయోగించవచ్చు. అలాగే మన టెర్రస్ గార్డెన్లో ఇలాంటివి చిన్న చిన్న టాయ్స్ పెట్టడం వల్ల గార్డెన్ లుక్కే మారిపోతుందండి. చూస్తున్నారు కదా, జింకలు, బాతులు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ కూడా అంటే సైజెస్ని బట్టి రేట్లు అయితే ఉన్నాయండి. చిన్న వాటికైతే 200 అలాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ఇంకా చిన్నవండి. మనం బోన్సాయి మొక్కలు తయారు చేసుకున్నప్పుడు కానీ, ఈ మన గార్డెన్లో ఫౌంటైన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ, దాని చుట్టూరా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటే మాత్రము గార్డెన్ లుక్ చాలా
చాలా చక్కగా ఉంటుంది. ఇవైతే ఈచ్ 40 రూపీస్, 50 రూపీస్, అలాగే 35 రూపీస్ అలాగా ఆరెంజ్‌లో ఉన్నాయండి. ఇక్కడ బుద్ధుడు చూసారా అండి? ఇలాంటి ఒక బుద్ధుని స్టాచ్యూ మన గార్డెన్‌లో ఉంటే ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి. అలాగే చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో, ఇలాగ హ్యాంగింగ్ చేసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటాయి. మన గార్డెన్‌లో అయినా, ఇంట్లో అయినా ఇలాంటి చిన్న చిన్న డెకరేటివ్ టాయ్స్ పెట్టుకుంటే మాత్రము చాలా బాగుంటుందండి. అలాగే లెఫ్ట్ సైడ్‌లో మనకి వాటర్ ఫౌంటైన్ అండి. వాటర్ ఫౌంటైన్ ప్రైస్ ఎలా ఉంది అనేదైతే ఆ స్టాల్ ఓనర్ మాటల్లోనే అయితే విందామండి. దీంట్లో స్మాల్ సైజ్ ఉంది. ఇదే స్మాల్. ఎంత? ఇది వచ్చి 18,000 మేడం. 80,000. 18,000 3,000 డిస్కౌంట్ 15,000. ఇది మొత్తం సెట్ వచ్చేసి అది 1200 1,500 మొత్తం సెట్ వచ్చేసి మీకు 4,200. ఏంటి 4,200కి మీకు ఇది వచ్చేసి 3,000 చేస్తుంది. ఒకటి తీసుకుంటే ఇక్కడ మ్యాట్స్ కూడా సేల్ చేస్తున్నారండి. ఈచ్ మ్యాట్ వచ్చేసి 200 రూపీస్. వాటర్ ప్రూఫ్ అని చెప్పారు. వాటర్ పడ్డా సరే మనకి కిందికైతే డ్రైన్ అవ్వకుండా అవి అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఇదే స్టాల్లో స్ప్రేయర్ గన్ కూడా చూసానండి. చాలా చక్కగా ఉంది. 2 బ్యాటరీ బ్యాకప్ అయితే 2 బ్యాటరీస్ ఇస్తా అన్నారు. ఇది వచ్చేసి 2000 రూపీస్ అయితే చెప్పారండి. తీసుకుంటే ఇంకా కొద్దిగా తగ్గిస్తానన్నారు. పక్కనే అడేనియం స్టాల్ అండి. హైదరాబాద్ అడేనియం వాళ్ళదైతే అసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అడేనియం ఫ్లవర్స్ చూస్తుంటే అసలు చూడాలనిపిస్తుందండి. అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు, అంత చక్కగా అయితే ఉన్నాయండి. ఈ అడేనియంకి అయితే మనకి చుట్టూ అంటే ఆకులు లేవు కానీ ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వచ్చాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అడేనియం వచ్చేసి 250 రూపీస్ అండి ఈచ్. ఇక్కడ చూస్తున్న బిగ్ సైజ్ వచ్చేసి 800 రూపీస్ అయితే చెప్పారండి. చాలా కలర్స్ ఉన్నాయండి. ముద్ద వెరైటీ, సింగిల్ పెటల్, అలాగే మల్టీ కలర్ అన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో బ్లూమింగ్ అయితే. ఈ స్టాల్లో చిన్న చిన్న అడేనియం మొక్క నుంచి పెద్ద పెద్ద అడేనియం మొక్కలు కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఈ అడేనియం మొక్కకైతే ఒక్క ఆకు కూడా లేదండి. బ్లూమ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. పక్కనే లక్ష్మీ నర్సరీ అండి. ఈ నర్సరీలో చూస్తున్నారు కదండి, చైనా ఆరెంజ్ అండి. అసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆరెంజెస్. ఈ స్టాల్లో మొత్తం కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈచ్ 50 రూపీస్ అయితే ఉన్నాయండి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు అయితే. ఈ స్టాల్లో క్రోటాన్స్ మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే మిరియాలు, లవంగం తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, అలాగే మరువం, దవనము, రోజ్మెరీ, సదాపాకు ఇవన్నీ కూడా ఈ స్టాల్లో అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈచ్ 50 రూపీస్ అండి. వేరే మొక్కలు కూడా ఉన్నాయండి. వాటి ప్రైస్ అలాగైతే ఉందన్నమాట. ఈ స్టాల్లో కమేలియా మొక్క కూడా ఉందండి. ఎంత చక్కగా ఉందో ఫ్లవరింగ్ అయితే, సేమ్ రోజు ఫ్లవర్ లాగానే ఉందండి. బడ్స్ కూడా పెద్ద పెద్ద సైజులో చాలా చక్కగా ఉన్నాయండి. ఈ స్టాల్లో సంపంగి మొక్కలు ఉన్నాయి. అలాగే పెప్పర్ అండి, వైన్ వెరైటీ ఉన్నాయి, బుష్ వెరైటీ కూడా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే స్వీట్ లైము, చైనా ఆరెంజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఆకు సంపంగి కూడా ఉందన్నమాట. మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలతో పాటు ఫ్రూట్ ప్లాంట్ కూడా చాలా రకాలైతే అవైలబుల్గా ఉన్నాయండి ఈ స్టాల్లో. ఇవన్నీ కూడా స్వీట్ లైమ్ మొక్కలండి. మొత్తం కూడా ఫ్రూటింగ్ తోటైతే ఉన్నాయి. దీని పక్కనే ఉన్న స్టాల్లో చూస్తున్నారు కదండి, ఇదైతే అజీలియా, ఇది వచ్చేసి కమేలియా అండి. ఈ స్టాల్లో కమేలియా బిగ్ ప్లాంట్ వచ్చేసి 800 రూపీస్ అండి. అందులోనే స్మాల్ ప్లాంట్ కూడా ఉన్నాయి, అది వచ్చేసి 400 రూపీస్ అండి. ఈ స్టాల్లో డే బ్లూమర్ బ్రహ్మకమలం కూడా ఉందండి. ఈచ్ 200 రూపీస్ అయితే చెప్పారు. ఇక్కడ చూస్తున్నదైతే రుద్రాక్ష అండి. చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ అయితే ఎంత చక్కగా ఉంటుందో. ఈ రుద్రాక్ష ప్లాంట్లో కూడా ఓన్లీ ఫ్లవరింగ్ కోసం వచ్చే రుద్రాక్ష ప్లాంట్ ఉంటుంది, అలాగే కాయలు వచ్చే రుద్రాక్ష ఉంటుందంటండి. 2 రకాల మొక్కలైతే ఈ స్టాల్లో ఉన్నాయన్నమాట. దాని పక్కనే బృందావన్ గార్డెన్ అండి. ఈ స్టాల్లో అయితే చాలా రకాల మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. బోగన్విలియా మొక్కలు చూడండి, ఫ్లవరింగ్ అయితే ఎంత చక్కగా ఉందో, మొత్తం కూడా ఫ్లవర్స్ తోటి నిండిపోయింది. ఇందులో మనకి చూస్తున్నారు కదా, రెడ్ అండ్ ఎల్లో ఎంత చక్కగా ఉన్నాయో కలర్ అయితే. ఒక్క మొక్కకే 2 రకాల ఫ్లవర్స్ అండి.
మన గార్డెన్లో రెడ్ కనకాంబరం వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది మీరు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అడిగారు కదా. ఈ నర్సరీ మేళాలో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఆర్చిడ్ రోజెస్ అండి. ఈ ఆర్చిడ్ రోజెస్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి ఈ మొక్కలైతే. అలాగే లాంతర్ మందారం చూడండి ఎంత చక్కగా ఉందో, బడ్స్ తోటి ఉన్నాయి లాంతర్ మందారం. అలాగే ఇంకా చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. చాలా వరకు నాకు నేమ్స్ అయితే అంత తెలియదు. సో వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ కనకాంబరం మొక్కలలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి. ఆరెంజ్ ఒకటి ఉంది, రెడ్ ఒకటి ఉందండి. అలాగే సంపంగే చాలా మొక్కలైతే ఉన్నాయండి. ఈ స్టాల్లో డే బ్లూమర్ బ్రహ్మకమలం కూడా ఉందండి. 2 సైజెస్లో ఉంది. ఒకటి హ్యాంగింగ్ పాట్లో ఉంది, ఒకటైతే నార్మల్గా ఉందండి. పెద్ద పాట్లో ఉన్నదైతే 500 అండి. చూస్తున్నారు కదా, ఇట్లా హ్యాంగింగ్ పాట్స్లో ఉందైతే 500 రూపీస్. అలాగే స్మాల్ కూడా ఉందండి, చిన్న పాట్లో ఉందైతే 250 రూపీస్ అండి. విత్ బర్డ్స్ తోటి అయితే ఉంది. ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉందండి. క్రోటాన్స్, స్నేక్ ప్లాంట్లు, అలాగే డిఫరెంట్ వెరైటీస్ హ్యాంగింగ్ పాట్స్లో ఉన్న మొక్కలు కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి అజిలియా ప్లాంట్ అండి. ఎంత చక్కగా ఫ్లవరింగ్ ఉందో చూడండి. అసలు ఒక్క ఆకు కూడా కనిపించకుండా మొత్తం పూలతో నిండిపోయింది. కొన్ని ఇట్లాంటి మేళాకి వస్తే మాత్రము డిఫరెంట్ వెరైటీస్ మొక్కలు చూడొచ్చు. అలాగే మనకు తెలియని మొక్కల పేర్లు కూడా తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఆకే మొత్తం ఫ్లవరింగ్ లాగా ఉందండి, చాలా చక్కగా ఉంది. అలాగే కెమిలియా ప్లాంట్ కూడా ఉందండి. కెమిలియా వచ్చేసి 2 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. రెడ్ ఒకటి, పింక్ ఒకటి అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్న ప్లాంట్ నేమ్స్ అయితే నాకు అస్సలు ఐడియా లేదండి. మన గార్డెన్లో మామూలుగా వెజిటేబుల్స్ అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ గ్రో చేసుకుంటాం కదా. ఇక్కడైతే క్రోటాన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. ఇవన్నీ కూడా నేమ్స్ అంతగా నాకైతే తెలియదు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నవి అయితే ఉన్నాయి. అలాగే కొండ మామిడి అండి, చూస్తున్నారు కదా, ఫుల్ కాయలతో అయితే ఉందండి. కానీ మొక్క అయితే కొంచెం డల్గా ఉందండి. ఇక్కడ చూస్తున్నది అయితే రుద్రాక్ష మొక్క అండి. ఫుల్ బ్లూమింగ్ తోటి ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. మొక్క కూడా చాలా పెద్ద సైజులో ఉంది, అలాగే హెల్దీగా ఉంది. ఇక్కడ చూస్తున్నది గార్డెన్ గ్లోరీ అండి. ఇందులో వైట్ కాగడమల్లి అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఫుల్ బ్లూమింగ్ తోటి ఉందండి. బడ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈచ్ ప్లాంట్ వచ్చేసి 400 రూపీస్ అయితే చెప్పారండి. పాట్లో ఉంది, కవర్లో చాలా వరకు తక్కువగా ఉన్నాయి మొక్కలు. ఈ స్టాల్లో రెడ్ మిర్చి మందారం కూడా ఉందండి. అలాగే కొన్ని రకాల సక్లెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. శ్రీముడు బోన్ మేలు, అలాగే మస్టర్డ్ కేకు, వేపపిండి, అలాగే పాటింగ్ మిక్స్ అండి. రెడీ టు యూజ్ పాటింగ్ మిక్స్ కూడా ఉంది. 5 కేజీ బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారండి. 5 కేజీ బ్యాగ్స్, అలాగే 10 కేజీ బ్యాగ్స్, ఇలాగా సైజుని బట్టి రేట్ అన్నమాట. దీని పక్కనే ఉన్న స్టాల్ వచ్చేసి ద గార్డెన్ ఎక్సోటికా అండి. ఈ స్టాల్లో అయితే చూస్తున్నారు కదండి, హ్యాంగింగ్ పాట్స్లో చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి. అలాగే రెయిన్బో మిర్చి అండి, రెయిన్బో చిల్లీస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలకే చిల్లీస్ అయితే ఎంత చక్కగా ఉన్నాయోనండి. అలాగే బంతి, ఇంకా పాట్స్ కూడా ఈ స్టాల్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇవి సిరామిక్ పాట్స్ అనుకుంటున్నారా? కాదండి, సిరామిక్లా కనిపించే ప్లాస్టిక్ పాట్స్ అన్నమాట. ఇక్కడ బంతి పూలు ఉన్నాయి. అలాగే కాస్మోస్ అండి, డిఫరెంట్ రకాల కాస్మోస్ అయితే ప్రతి ఒక్క స్టాల్లో అయితే కాస్మోస్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, వైటు, పింకు, లావెండరు, అలాగే డార్క్ పర్పుల్, మెరూను, చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. వీటన్నిటికి కూడా చాలా వరకు సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాడిపోయిన పూలు ఏవైతే ఉంటాయో అవి మనం కట్ చేయకుండా అలాగే ఉంచేస్తే వాటికి సీడ్స్ అనేది రెడీ అవుతాయండి. ఈ స్టాల్ వచ్చేసి శ్రీ బాలాజీ నర్సరీ అండి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్ వెరైటీస్, వెజిటేబుల్స్, అలాగే స్పైసెస్ ప్లాంట్లు అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మామిడి చెట్టు చూడండి, పూత ఎంత చక్కగా వచ్చాయో. అలాగే ఈ స్టాల్లో అయితే మనకి యాపిల్ అండి, చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫ్లవరింగ్ తోటి ఉంది. యాపిల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఎన్ఎంకే గోల్డ్ వెరైటీ అని చెప్పారు. మనకి 40 degrees ఉన్నా సరే ఈ యాపిల్ ప్లాంట్ అయితే ఈజీగా మనకు సర్వే అవుతుందని అయితే చెప్పారండి. ఎంత చక్కగా ఉన్నాయో. ప్లాంట్లు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. చాలా రకాల పండ్ల మొక్కలు అయితే విత్ ఫ్లవరింగ్ తోటి అయితే ఉన్నాయండి.
చూస్తున్నారు కదండి, ముద్ద శంకు అండి. ఈ ముద్ద శంకు వచ్చేసి ఈచ్ ప్లాంట్ 150 రూపీస్ అయితే చెప్పారు. అలాగే ఆపిల్ ప్లాంట్ వచ్చేసి ఈచ్ 400 రూపీస్ అని అయితే చెప్పారండి. మామిడి పూత చూడండి అసలు ఎంత చక్కగా ఉందో. చిన్న చిన్న మొక్కలకే పూత అయితే చాలా చక్కగా వచ్చింది. ఆపిల్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది క్యాక్టస్ జాతికి చెందిందండి. ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో అండి. పింక్ అలాగే వైట్ కలర్ అయితే ఉన్నాయి. లాంతర్ మందారం కూడా ఉందండి ఇక్కడ. ఇవైతే చైనా ఆరెంజెస్ అండి. అసలు ఈ చైనా ఆరెంజెస్ ఈ స్టాల్లో అయితే అవితో ఫ్రూటింగ్ తోటి అయితే ఉందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. మొక్కలు కూడా చాలా పెద్ద పెద్ద సైజులో అయితే ఉన్నాయి. ఈ స్టాల్లో అన్ని రకాల మొక్కలైతే ఉన్నాయండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, అలాగే ఇండోరు, అవుట్డోరు, క్రోటాన్స్, సక్లెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చైనా ఆరెంజెస్ మొక్కలైతే అసలు ఈ స్టాల్కి ఇదే ప్రత్యేకత అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అసలు కాయలైతే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ కూడా చాలా బాగున్నాయండి. వైన్స్ ఎంత చక్కగా వేలాడుతున్నాయో చూడండి. ఇలాంటిది మన గార్డెన్లో ఉంటే చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇంకా గులాబీలు కూడా అండి. బెంగళూరు గులాబీ అలాగే మనకి నాటు గులాబీలు చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాగడమల్లి అండి. వైట్ కాగడమల్లి చాలా చక్కగా ఉన్నాయి. మొక్కలు కూడా పెద్ద పెద్ద సైజు ఉందండి. పెద్ద సైజులో మొక్కలు ఉన్నాయి, చిన్న సైజులో మొక్కలు ఉన్నాయి, అలాగే ఫుల్ బ్లూమింగ్ తోటి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా బెంగళూరు గులాబీ అండి. హైబ్రిడ్ గులాబీలు చాలా కలర్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, పింక్ అయితే చాలా చక్కగా ఉంది. అక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా మనకి సెంటర్ రోజెస్ అండి. డబల్ డిలైట్ సెంటర్ రోజెస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో, ఆరెంజ్ అలాగే సెంటర్ రోజెస్, ఇంకా నాటు గులాబీ అలాగే పన్నీర్ రోజు అవన్నీ కూడా ఉన్నాయండి. పక్కనే రోహిత్ రాజ్ నర్సరీ అండి. ఈ నర్సరీలో కూడా కాస్మోస్ చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈచ్ 50 రూపీస్ అండి. చాలామంది ఇళ్ళల్లో నేనైతే ఈ కాస్మోస్ ఎల్లో, ఆరెంజ్ ఇవి మాత్రమే చూసానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్మోస్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయా అని చెప్పి తెలిసాయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మినీ దాలియా అండి. కలర్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ దాలియా వచ్చేసి ఈచ్ 150 రూపీస్ అని అయితే చెప్పారు. ఇక్కడ ఆర్నమెంటల్ క్యాబేజీ అండి. అసలు రియల్ క్యాబేజీ లాగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ మొక్క కూడా ఈచ్ 120 రూపీస్ అండి. మినీ దాలియాలో కూడా చాలా వెరైటీస్, చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ స్టాల్లో చామంతి మొక్కలు కూడా ఉన్నాయండి. ఈచ్ 120 రూపీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అలాగే గ్రీన్ చామంతి కూడా ఉందండి. గ్రీన్లో 2 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇదైతే పార్ట్ 1 వీడియోనండి. ఇంకొకటి అయితే పార్ట్ 2 వీడియో కూడా రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుందండి. తప్పకుండా చూడండి.